ఈ ప్రాబ్లం చూడండి. 2 charges 2 microcoulomb and minus 2 microcoulomb are placed at points A and B 6 cm apart. Identify an equipotential surface of the system. What is the direction of electric field at every point on this surface? మన మోటివ్ ఏంటి అంటే రెండు చార్జెస్ ఇవ్వడం జరిగింది, Q1 Q2. ఇవి రెండు A B అనే పాయింట్స్ దగ్గర పెట్టడం జరిగింది. వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ D అనుకుందాం. ఈ రెండు చార్జెస్ వలన ఏర్పడే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఏంటో మనం కనుక్కోవాల్సి ఉంది. అలాగే ఆ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ మీద మనం ఏదన్నా పాయింట్ తీసుకుంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉందో చెప్పాలి. అసలు ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఏంటి? సర్ఫేస్ అంటే ఇది ఒక ప్లేన్ మీద మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే దాని దగ్గర ఉన్న పొటెన్షియల్, ఈ రెండు ఛార్జీల వలన ఏర్పడే పొటెన్షియల్ సమానంగా ఉండాలి. అటువంటి ప్లేన్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. అయితే ఇక్కడ ఇవ్వబడిన రెండు ఛార్జెస్ సమానంగా ఉన్నాయి, ఆపోజిట్ పొలారిటీతో ఉన్నాయి. కాబట్టి ఆ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ ఎలా ఉంటుందంటే కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ ప్లేన్ అనేది ఈ రెండు ఛార్జెస్ని కలిపే లైన్కి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. అలాగే సెంటర్లో ఉంటుంది. అంటే ఏ నుంచి బికి సెంటర్ ఏదైతే ఉందో ఓ అనుకోండి, ఇక్కడ గనక ఒక ప్లేన్ని పర్పెండిక్యులర్గా గనక మనం తీసుకున్నట్లయితే ఆ ప్లేన్ మొత్తం ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అవుతుంది. ఈ సర్ఫేస్ మీద మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే ఆ పాయింట్ దగ్గర ఉన్న పొటెన్షియల్ సమానంగా ఉంటుంది. అది ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. Q1 is equal to 2 microcoulomb, that is equal to 2 into 10 to the power of minus 6 coulomb. Q2 is equal to minus 2 microcoulomb, that is equal to minus 2 into 10 to the power of minus 6 coulomb. అలాగే డిస్టెన్స్ D is equal to 6 centimeters, that is equal to 0.06 meters. ఈ డిస్టెన్స్ వచ్చేప్పటికి D. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఈ పాయింట్ తీసుకుందాము. ఈ పాయింట్ కరెక్ట్గా సెంటర్లో ఉంది. సెంటర్లో ఉన్న ఈ పాయింట్ దగ్గర ఉన్న పొటెన్షియల్ ఎలా ఉందో చూద్దాం. VA ప్లస్ VB ఎంతో చూద్దాము. VA వచ్చేటప్పటికి 1/4πε0 ఇంటూ Q బై సమ్ X అనుకుందాం, లేదా D/2 ప్లస్ 1/4πε0 మైనస్ Q బై D/2, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు చూసినట్లయితే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0. అంటే పొటెన్షియల్ అనేది 0 అవుతుంది. ఈ సర్ఫేస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే ఈ రెండు చార్జెస్ ద్వారా వచ్చే పొటెన్షియల్ 0 అవుతుంది. సో ఈ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ యొక్క పొటెన్షియల్ ఎంత? 0. అలాగే డైరెక్షన్ చూద్దాం. ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ వైపు ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కేసులో O దగ్గర A టు B ఉంటుంది. అలాగే మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే అక్కడ కూడా A నుంచి B వైపుకు ఉంటుంది. ప్యారలల్ టు దిస్ లైన్, A నుంచి B కలపగా వచ్చే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. టువర్డ్స్ B ఉంటుంది. A టు B, ఇది ఆ ఫీల్డ్ యొక్క డైరెక్షన్.